అందరికి శరార్తి ఆడలకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మనం ముచ్చటాల నేతిరాతలు గీతలే కదా. చూడు రెడ్ లైన్స్. రాష్ట్ర ముఖ్యమంత్రి సార్ను చూస్తుంటే ఏడుస్తుర్రట కొంతమంది. రేవంత్ సార్ను చూసి కొందరికి పట్టుకుందట ఫుల్లు రంది. చిన్న చిన్న లొల్లులు చేసుకుని పార్టీలున్నోళ్ళు పెట్టుకోవద్దట పోరు. టీడీపీకి కొడుకు లోకేశాన్ని బుడ్డపెబ్బను చేసిండు చంద్రాలు సారు. హైదరాబాద్ కట్కమేనక ఎంతోమంది కష్టం ఉందన్నాడు కేటీఆర్ గారు. తెలంగాణ ఉద్యమంలో కూడా ఎంతోమంది త్యాగం ఉన్నట్టే కదా సారు. సింహాచలం అప్పన్న దర్శనం చేసుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు. ఆయన ఆలయంలో ఉన్నంతసేపు గుడిళ్ళు బాగానే చూపెట్టిండ్రట డాబు. చెడగొట్టు వానలు పడి నానుతున్నాయట మార్కెట్ల పోసిన మక్కలు. కొనుమంటే ముంగడికొస్తలేరట ప్రభుత్వంలో ఉన్న ఏ ఒక్కలు. ముఖ్యమంత్రి యనుమల రేవంత్ సార్ చేస్తున్న పనులు చూస్తుంటే కొంతమంది ఏడుస్తున్నారట. వాళ్ళ ఏడిపే నాకు ఎదుగుదల అంటున్నాడు. మరి మొకాన కొంగు పెట్టి ఏడుస్తున్నారా లేకుంటే కడుపు మాటతో ఏడుస్తున్నారా అంటే గౌరవనీయులు మహారాజశ్రీ ముఖ్యమంత్రి వర్యుల మాటలనే మనం కూడా ఇందాం నడువుర్రి. అయ్యా యనుమల రేవంత్ సార్ ఇక మీ ఏడుపు కొట్టు ముచ్చట సురువు చెయ్యండి. కొంతమంది పడనోళ్ళు నచ్చనోళ్ళు ఉంటారు. కడుపుల మంట అంటే ఈ నడమ పెండిళ్ళు పేరంటాలకు మీ లెక్కనే ఎక్కువ మంది పోతుర్రు. మరి ఆడ పెట్టిన పెండ్లి భోజనాలల్లో మసాలాలు ఎక్కువ వేస్తే గిట్లా అట్లా కడుపు మండి అంటున్నారేమో గానీ ఇంతకు ఇప్పుడు ఎందుకు ఇట్లా చెప్తుర్రో ఆముచ్చట చెప్పుండ్రి. ఫ్యూచర్ లో నాయకుడు ఫ్యూచర్ సిటీ కడతాడంట అని నేను చెప్పదలుచుకున్నా. మీరు ఏడ్చుకుంటూనే ఉండుర్రి, నేను చేసుకుంటూ పోతూనే ఉంటా. కొన్ని వాహనాలు కొన్నోళ్ళు బండ్ల వెనక రాసుకుంటారు కదా మీ ఏడుపే మా ఎదుగుదల అని. మీరు కట్టబోయే ఫ్యూచర్ సిటీ బంగ్లాలకు కూడా మీ ఏడుపే నా ఎదుగుదల అని రాసుకుంటారా ఎట్లా? మీరు ఇట్లా చెప్తుంటే అట్లనే అనిపిస్తున్నది. ఇప్పటి ముచ్చటేందో సుత్తి లేకుండా సూటిగా చెప్పుర్రి సారు. మీ ఏడుపే మీ ఆర్తనాదాలే కుటుంబం అంతా కూర్చొని పెడబొబ్బలు పెట్టి ఏడుస్తుంటే అధికారం పోయిందని నా చెవులకు సంగీతం వినిపించినట్టుగా ఉంటది. శంకరాభరణం సినిమా చూసినట్టు అనిపిస్తుంది నాకు వాళ్ళ ఏడుపులు వింటుంటే. వాళ్ళు ఎప్పుడు ఏడిచిరి మీరు ఎప్పుడు చూస్తారు? అచ్చం చూసినట్టే చెప్తున్నారు. మీరు ఇట్లా చెప్తుంటే మీరు ప్రతిపక్షాల మీద పడి ఎప్పుడు ఏడుచుడు చూస్తుంటే ప్రజల చెవులకు కూడా ఇంపుగా అనిపిస్తున్నదట సంగీతం విన్నట్టు. అయినా ఏ లీడర్కైనా ఏడుపులో కడుపు మంటలు ఉండేటియే. గడ్డ్యాం గాలినా సరే గానీ పాలెవుని దుడ్డమేయొద్దు అన్నట్టు వాళ్ళ ఏడుపులు అట్లా ఉండేటియే. మీరు ముఖ్యమంత్రి కాకముందు చేసిన పని కూడా అదే కదా. ఇప్పుడు వాళ్ళ ఏడుపులు తూడుపుల గురించి ఆలోచించుడు పక్కకు పెట్టి ప్రజల ఆర్తనాదాలని మీరు 100 దినాల అమలు చేస్తామన్న 6 గ్యారెంటీలు అమలు చేసి మీ 420 హామీలు నిలబెట్టుకుంటే మంచిగుండు. అట్లా చేయకుండా ఇట్లా మీరు ఏడుపు కొట్టు ముచ్చట చెప్తే ఊదుగాలది పీర్లేవది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల తర్వాత మీరు కడుపు మాటతోని ఏడిసే కాడికి వస్తుంది. ఆడదాకా రాకముందే ప్రజలకు మీరిచ్చిన మాట నిలబెట్టుకోండి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రాలు సారు మొత్తానికి ఏమన్నా చెప్పినట్టు వాళ్ళ కొడుకు లోకేశంకు తెలుగుదేశం పార్టీ బాధ్యతలు అప్పచెప్పి పసుపు పరివారానికి పెబ్బరు చేసిండు. మరి అంత పెద్ద పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ చేసిన సారు కొడుకు దగ్గరుండి ఏమన్నా 4 మంచి ముచ్చట్లు చెప్పిండా అంటే ఆడికే పోయిందాం నడువుర్రి. ప్రవర్తన చూస్తున్నారు, మీరు చేసే పని చూస్తున్నారు, మీరు ఎవరితో కలుస్తున్నారో అవి కూడా చూసే పరిస్థితికి వచ్చారు. ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. పార్టీకి కొడుకును చిన్న పేపర్ను చేసినాక సీఎం సార్ ఇట్లా ఎవరు అన్నాడు కొడుకుకే ఇట్లా చెప్పిండా అంటే కొడుకుతోనే పాటు పార్టీలు ఉన్న అందరికి ఇదో తీరుగా చూస్తుంటే ఎట్లా అనిపిస్తున్నదంటే వార్నింగ్ లెక్కనే ఉన్నది. జిల్లాల పొంట పల్లెల పొంట టీడీపీ లీడర్లు ఎట్లుంటారు మీదికి చూడ ఒక పార్టీలో ఉన్నట్టే వండుకుంటా ఒక తల్లి పిల్లలనే వండుకుంటా లోపల మసిలిపోవుకుంటా అప్పుడప్పుడు ఫ్లెక్సీలు పెట్టే కాడ పొడవలు దిగే దగ్గర కూసునే కుర్చీల కాడ చిన్నాక ఏం పెట్టుకోరు. పానమూలే ఉన్నోళ్ళు పాము ముంగిసలోనే మారిపోయి ఆడిదాన్నే కయ్యాలు పెట్టుకొని తలకాయలు వలగొట్టుకున్న సందర్భాలు, కురిసిలు ఎత్తేసుకున్న సందర్భాలు, మీద పడి అంగీలాగులు జింపుకున్న సందర్భాలు ఇట్లా బొచ్చడున్నాయి. అట్లా లొల్లులు పెట్టుకున్న వాళ్ళకు చెప్తున్నట్టే లేదు. అట్లా కూడా ముంగడ చేస్తే ఏం చేయబోతున్నాడో కూడా చెప్పిండు ఈనుండ్రి. ఎవరైనా అధికారం ఉందని ఎగో ప్రదర్శిస్తే భవిష్యత్తులో నష్టపోయేది మీరు పార్టీ. మీరు అన్నడంటే ఇక ముంగడ ఎవరన్నా నకరాలు చేసిన పార్టీ కట్టుబాట్లు దాటిన మెడలు పట్టి పార్టీలకు వెళ్ళి బయటకు నూకుడే అన్నట్టే చెప్తున్నట్టు లేదు. అది సరేగాని చంద్రాల సారు మీ పార్టీలో ఉన్నోళ్ళు క్రమశిక్షణ తప్పితే చర్యలు గట్టిగా తీసుకుంటాం అంటురు. మరి ఏలుబడిలకు వచ్చిన మీ ముచ్చటేంది? మీరు మాత్రం ప్రజలకు ఇచ్చిన హామీలు మరిచిపోయి సూపర్ 6 పథకాలు అమలు చేయకుండా ఇట్లనే ఆలస్యం చేసుకుంటా ఉంటే ప్రజలు కూడా చూసుకుంటా అట్లనే ఊకోవాలనా? మాటిచ్చి తప్పుతున్న మీ మీద కూడా ప్రజలు ఎసొంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందో, మీకు కూడా ఏ శిక్ష వేస్తే బాగుంటుందో మీరు చెప్తేనే మంచిగుంటది. ముందు చూపున్న ముఖ్యమంత్రి అయినా మీకు ఈ ముచ్చటంతా తెలియంది కాదు, యాడ్ చేస్తున్నామంతే అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.
హైదరాబాదు పట్నంను ఎవరో ఒక్కలు కడితే అంత పెద్దగా కాలేదట. దాన్ని అంత ఎలుము చేస్తేందుకు చానంటే చాలా మంది చెమటలు చిందిచ్చిరట. అగో హైటెక్ సిటీని కట్టింది చంద్రాల సార్ అయితే విశ్వనగరం చేసింది కేసీఆర్ సార్ అని కథలుగా ఆ పార్టీ లీడర్లు ఏ పార్టీ లీడర్లు చెప్తుంటే అట్లా ఒకరు కాదు ఇద్దరు కాదు అని ఎట్లా ఎవరన్నరే ఏం కథనే బాలన్న అంటే ఈనుండ్రి. అయ్యా కేటీఆర్ సారు తెలంగాణ గుండెకాయ హైదరాబాదు పట్టణానికి హౌస్ పోసింది ఎవరు? Not a single person or a leader who can take credit for Hyderabad. Not even me, not even anybody. అగో అట్లా ఒకలదే శ్రమ కాదని మీకు ఎట్లా అనిపించింది? మీ గుండెలకెళ్ళి మాటలు రావాలి, అవి ఇన్నోళ్ళు నివొద్దనే నిజం అనుకునేటట్టు ఉండాలి, చెప్పుర్రి. This city's evolved over 430-40 years. 1591 ఈ సిటీ పుట్టింది. కులీ కుతుబ్ షా గారు అక్కడ ఫస్ట్ బొట్టు పెట్టి స్టార్ట్ చేసింది, బొడ్రాయి పెట్టింది 1591. ఇప్పుడు మీరు నిజం ఒప్పుకున్నారు అంటే ఈ హైదరాబాదుకు బొడ్రాయి పెట్టింది కులీ కుతుబ్ షా అయితే ప్రత్యేక తెలంగాణ కోసం కూడా మొదలు పోరాటం చేసింది కూడా మీ నాయన కేసీఆర్ సార్ కాదు కదా. తెలంగాణ తొలి ఉద్యమం 1969లోనే ఒవ్వెత్తున లేచిందంటే అప్పుడే చరిత్రలో నిలిచిన ఓ ఉద్యమం అది. మదన్ మోహన్ సారు పెట్టిన తెలంగాణ ప్రజాసమితి పార్టీ మర్రిశనారెడ్డి సారు గలవంగానే రాజకీయ శక్తిగా మారి అప్పుడే సమ్మెలు, ధర్నాలు, రాస్తారోకోలు, ర్యాలీలు, బందులు చేస్తుంటే ఎంతో మంది తెలంగాణ బిడ్డల బలిదానాలు అయ్యాయి. అట్లా లేచిన ఉద్యమాన్ని అప్పట్లో ఆంధ్రోళ్ళు సల్లబడగొట్టిండ్రు. అటెనక సిక్కి మళ్ళా మీ నాయన కేసీఆర్ సారు తెలంగాణ రాష్ట్ర సమితి అని పార్టీ పేరు పెట్టి మలి ఉద్యమం అని 1996లో సురువు చేస్తే 1200 అమరుల ఆత్మ బలిదానాల మీద మీరు మీ నాయన కుర్చీలేసుకొని కులికినట్టే కదా. అంటే త్యాగాలేమో ఉద్యమకారులయ్యి భోగాలేమో మీ కల్వకుంట్ల కుటుంబానికి అన్నట్టే కదా. మరి మీరేంది సారు మీ వెనక పొంట ఎవరు లేకుండా ఒక్క మీ నాయన్నే పోయి ఉద్యమం చేసి ఢిల్లీ మెడలోంచి తెలంగాణ తెచ్చిండు అన్నట్టు చెప్తారు. సబ్బండ తెలంగాణ సమరం చేస్తేనే కదా తెలంగాణ తెచ్చింది, సకల జనులు ఏకమైతేనే కదా తెలంగాణ వచ్చింది. అప్పుడు మీరేం చేయాలి? మీ నాయన పేరు మొదలు తలవకుండా తొలిదశ ఉద్యమకారుల పేర్లు తలిసి మలిదశ ఉద్యమకారుల పేర్లు కూడా తలిసి అటెనక సిక్కి తమరి తండ్రి గారి పేరును తలవాలే కదా. అట్లా కాకుండా నోరు తెరిస్తే చాలు మా నాయన తెలంగాణ తెచ్చిండు, మా బాపు తెలంగాణ తెచ్చిండు, సాగునొట్టే తలకాయ పెట్టి కేసీఆర్ సార్ తెలంగాణ తెచ్చిండు అనుడేందో మీకే ఎరుకుండాలి సార్ అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సారు సింహాచలంలో ఉన్న శ్రీ వరాహ లక్ష్మీనారాయణ స్వాముల వారిని దర్శించుకునేందుకు పోయిండట. ముఖ్యమంత్రి అయిన కొన్ని నెలల నీ కొండకు వస్తా అని మొక్కుకున్నాడా అంటే ఆలస్యం చేయకుండా ఆడికే పోయి అన్ని ముచ్చట్లు మనం కూడా ఒకదాని వెనుక ఒకటి వరుసబట్టి అరుచుకుందాం పాండ్రి. చలో సింహాచలం. చంద్రాల సారు సింహాచలం అప్పన్న స్వామి వారి గుళ్ళెకు అడుగు పెట్టగానే అయ్యవార్లు పూర్ణ కుంభంతో ఎదురుకపోయిర్రట. మొదలు గుళ్ళె ఉన్న కప్పతంబం కాడికి పోయి మొక్కులు చెల్లించుకున్నాడట. అటెనక సిక్కి గుళ్ళెనే నిలబడి ఇట్లా దండం పెట్టుకుని స్వామివారిని మంచిగా మనసులో తలుచుకున్నాడట. ఎప్పుడు చూడు 7 కొండల ఎంకనను మొక్కుకునే సారు నరసింహస్వామి వారి నామస్మరణ కూడా చేసి మరి ఏమి మొక్కుకున్నాడో ఏపీలో మళ్ళొక్కపారి నన్నే ముఖ్యమంత్రిని చేయి సామి, నన్ను కాకుండా నా కొడుకు లోకేశం నన్న చేసి మా నారావారి వంశం రాజకీయంలో రాణించేటట్టు చూడు మన్నడా అంటే ఏమో ఆయన మనసులో మొక్కుకున్నది మనకెట్లా తెలుస్తుంది? దండాలు పెట్టుకున్నాక ఆలయం అధికారులు సీదా సారును తీసుకుపోయి దగ్గరుండి స్వామివారి దర్శనం చేపించి శాల్వాలు కప్పి సన్మానం చేసి అయ్యవార్లు వేదమంత్రాలు చదువుతుంటే ప్రత్యేక పూజలు జరిపించిర్రట. ఇక సింహాద్రి అప్పన్న స్వామి వారి దర్శనానికి సీఎం సార్ వస్తుండని ఎరకయ్యి పగటీలు 2 గంటలకు సార్ వస్తే అంతకు మొదలు గంటన్నర నుంచే కొండ మీదికి భక్తులు ఎల్లే పాటాకులు దగ్గరికి గుంజి మండు టెండలని నిలబెట్టిరట. ఘాట్ రోడ్లలోనైతే సీఎం సార్ ఉన్నంతసేపు కూడా ఒక్క బస్సు ఒక ఆటో కూడా ఓనియకుండా గుట్ట మీదికి రానియకుండా ఆపిర్రట. అట్లా వరకల్లా మాడవలిగే తట్టు కొడుతున్న ఎండల భక్తులు సింహగిరి బస్టాండ్లనే మస్తు అవస్థలు పడ్డారట. అంతసేపు నిలబడ్డాక సీఎం సార్ వెళ్ళిపోయినాక స్వామివారి దర్శనం అయిందా అంటే పగటిలి పవలింపు సేవ కాబట్టి దర్శనమే కాలేదట. తర్వాత అయ్యిందా అంటే ఎండ చల్లబడుతుండగా 3 గంటల 30 నిమిషాల తర్వాత అయ్యిందట. పేరున్న పెద్ద మనుషులు ముఖ్యమంత్రి సార్ అసొంటోలు పోతుంటే స్పెషల్ దర్శనం ఇస్తే ఇయ్యను గాని ఎక్కడెక్కడికెళ్ళో వచ్చిన భక్తులకు కూడా ఇయ్యాలే కదా. దేవుని దర్శనం కాడ కూడా పొలిటికల్ పవర్కే పవర్ ఉన్నట్టున్నది కదా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఒడ్లు కొనుమంటే కొంటలేరని ఎన్ని దినాలని బతిలాడమంటారని యాస్తకొచ్చిన రైతులు సడకు మీదికి ముండ్లకాంపలు తీసుకొచ్చి రోడ్డుకు అడ్డం పెట్టి రోడ్డు మీద సకలం ముక్కలం పెట్టుకొని నిరసన తెలుపుతుర్రు. మర్యాదగా ధాన్యం కొంటేనే మంచిది, లేకుంటే మా రైతులు కన్లెర్ర చేస్తే ఎట్లుంటుందో చూపిస్తామని సర్కార్ను ఇక ఇట్లా తప్పరిచ్చిర్రు. ప్రభుత్వం వైఖరి
ఇది ఏడనంటే సిద్దిపేట జిల్లాలో ఉన్న తొవిట తొవ్వల ఎనసానపల్లి రోడ్డు మీద మాలస్క మందే రైతులు చాలా దినాల సంధి అడుగుతుంటే వ్యవసాయ ఆఫీసర్లు దున్నపోతు మీద వానబడ్డట్టు ఉలుకుతలేరట పలుకుతలేరట. మేము ఇంత మొత్తుకుంటే చెవిటోను ముంగట శంఖం ఊదినట్టే ఉన్నది. మీరిట్లయితే ఎందుకింటారు తాత, మీరు ఈటుతోని కొడితే మేము పత్తరుతోని కొట్టే బాపతి. మేం పన్నుల రూపంలో కట్టిన పైకంతోని జీతాలు తీసుకొని మా పనులే చేసి పెట్టమంటే చేసి పెట్టరా అని అన్నదాతలంతా రోడ్డెక్కి ధర్నాకు దిగితే రక్షక భటులు రంగంలోకి దిగి మీకు న్యాయం జరిగేటట్టు చూస్తామని చెప్పి ఆడికెళ్ళి పంపించి ట్రాఫిక్ క్లియర్ చేసిర్రట. అయ్యా వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సారు, మలి ముఖ్యమంత్రి యనుమల రేవంతాల సారు, ఏ జిల్లాలో చూసినా ఏ మండలంలో చూసినా తెలంగాణ రాష్ట్రంలో ఏడ చూసినా ధాన్యం కొనాలని జోర సంచులు కావాలనని కొనుగోలు కేంద్రాల అధికారులు యాళ్లకు ఉండాలని మొత్తం ఇదే పరిశాన్ ఉంటే అన్నయాళ్లకు మీ అధికారులు ఎందుకుంటలేరు? మీరు అరుచుకోకపోయే వరకల్లా మీ సర్కారునే నిలదీసే కాడికి రావట్టే, మీ ఏలుబడినే ఎత్తి పొడిచి ఎక్కిరిచ్చే కాడికి రావట్టే. మార్పు 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 అంటే ఏమో అనుకున్నాం కానీ ఇంత మార్పు వస్తుంది అనుకోలేదంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. మక్కలు కొనుండ్రి 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 అని రైతులు నెల దినాల సంధి నెత్తి నోరు కొట్టుకుంటున్న అన్నదాతల ఆర్తానాదాలు ఇన్నది లేదట. మలి సర్కారు రైతులను ఆదుకున్నది లేదట. ఎండాకాలంలో కూడా చెడగొట్టు వానలు పడేసరికి చేతికొచ్చిన పంట చెర్లబోసినట్టే అయ్యిందట. వానబడి ధాన్యం మొత్తం నానిపోయింది అయ్యే బాలన్న అంటే ఇగో అయ్యయ్యయ్యయ్యో, రాత్రి పగలు రామగోసబడి చెమట చిందించి ఓ పూట పస్తుండి ఓ పూట తిని వ్యవసాయం చేసి పంట పండిస్తే ఆరుగాలం కష్టం మొత్తం గంగల పోసినట్టే అయిపోయాయి. మార్కెట్ యార్డులకు మక్కలు తీసుకురాగానే ఎండిన ధాన్యాన్ని ఎండినట్టు ఎంటదెంట కొంటే ఇప్పుడు ఈ రైతులు ఇట్లా వానలకు ఇంత పరిశాన అయ్యేటోళ్ళు కాదు. ప్రభుత్వం నిర్లక్ష్యము, అధికారుల లాపర్వతనంతో అంత ధాన్యం ఆగమయ్యే కాడికి వచ్చాయి. అధికారులు ప్రభుత్వమే కాదు, ఆఖరికి వానదేవుడు కూడా రైతుల మీద పగబట్టినట్టే ఇట్లా చేయవటే. పడమన్నప్పుడేమో వానలు మనానబడి కాలవడై, వద్దనుకున్నప్పుడే వర్ణదేవునికి కూడా ఎందుకు పడాలనిపిస్తుందో. రాజకీయం లీడర్లకు లేనట్టే వర్ణదేవునికి కూడా కరుణ, జాలి, దయ లేనట్టే ఉన్నాయేమో అనిపిస్తలేదు. ఎండబోసిన మక్కలన్నీ పచ్చిగా అవుతుంటే వీటిని నానకుండా కాపాడేందుకు రైతుల పాటలు చూస్తున్న మనకి అయ్యో అనిపిస్తున్నది. యాళ్లకు ధాన్యం కొంటామని చెప్పిన మలి సర్కారు లీడర్లకు ఎందుకు మనసు చెలిస్తలేదో. ఇక ఇట్లయినాక రైతు ఎప్పుడు బాగుపడేది? ఇంతకు ఈ ధాన్యం నానింది ఏడంటే నాగర్ కర్నూలు జిల్లా పట్నంలో ఉన్న మార్కెట్ యార్డుల ఈడొక్క దగ్గరనే కాదు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల్లో రైతుల పరిస్థితి ఇట్లనే ఉన్నదట. రైతులు ఇంత గోసపడుతుంటే రైతులను రాజులను చేస్తామని నరికిన రాజకీయం లీడర్లు అక్కడి అధికారులు ఏం కామాయి చేస్తున్నట్టు గుడ్డి గుర్రాల పండ్లు దోముతురా, గాడుదులు పెట్టే గుడ్డేరేదందుకు పోయిర్రా? వీళ్ళ బాధ కూడా రాజకీయం లీడర్లకు అధికారులకు తెలవాలంటే ఈ నష్టపోయిన ధాన్యానికి నష్టపరిహారం అధికారుల జీతాలు కడిగేసి వీళ్ళకి ఇప్పిస్తేనన్నా వాళ్ళకు బుద్ధి వస్తుందేమో, మళ్ళీ ఇసొంటివి జరగకుండా చూస్తారేమో అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ముఖ్యమంత్రి యనుమల రేవంతాల సార్ను కలవాలంటే నాకు మెసేజ్ చెయ్యిండ్రని ఓ డూప్లికేట్ పోలీసు ఈడగాదు ఆడగాదు ఏకంగా తెలంగాణ సచివాలయం ముంగట్టే వీడియో తీసి ఇంటర్నెట్లో ఇడిచిపెట్టిండట. ఈగను కూడా లోపలికి పోకుండా కావలి కాసే అక్కడి అసలు పోలీసులు ఆ డూప్లికేట్ పోలీసును గుర్తుపట్టలేదా? చూద్దాం పాండ్రి. చూసినరా, పోలీసు యూనిఫామ్ వేసుకొని ఎంత దర్జాగా ధైర్యంగా తెలంగాణ సచివాలయం ముంగట్నే రీల్స్ చేస్తున్నాడో. హాయ్, అందరికి నమస్తే. నేను రేవంత్ రెడ్డి సెక్యూరిటీ ఏరియా అంటే నా ఆఫీస్ దగ్గర ఉన్నా. ఎవరన్నా రేవంత్ రెడ్డిని కలవాలంటే నాకు మెసేజ్ చేయండి, లైక్ చేయండి, ఇంకొకరికి షేర్ చేయండి. ఇక ఇట్లయినాక ఎట్లా చెప్పుండ్రి మరి? మెసేజ్ చేసి వీడియో షేర్ చేస్తే ముఖ్యమంత్రి రేవంతాల సార్ను కల్పిస్తా అని ఇట్లా రీల్స్ చేస్తున్న ఈయనే నివద్దనే పోలీసా అంటే కాదు, పక్కా 420 షీటరట. అసలైతే ఈ పోలీసు కానీ ఈ డూప్లికేట్ పోలీసు పేరు నిఖిలు. ఈ మోతేవారి మీద ఇట్లనే ఇంతకు మొదలు కూడా షీటింగ్ చేసే కేసులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలానే ఉన్నాయట. వాడంతా షీటర్ అని మరి పోలీసులకు ఎరకయిందా అంటే సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అయినాక అప్పుడు రక్షక భటులకు అనుమానం వచ్చి వీడెవడని ఎంక్వైరీ చేస్తే అప్పుడు ఎరకయిందట. తెలంగాణ ముఖ్యమంత్రి ఉండే తెలంగాణ సెక్రటేరియట్లనే వీడియోలు తీసుకుంటా సోషల్ మీడియాలో పెడుతుంటే అక్కడి నిఘా వర్గాలు ఎంత బందోబస్తుగా పనిచేస్తున్నాయో, తెలంగాణ సచివాలయానికి ఎంత బందోబస్తు ఇస్తున్నాయో చూస్తుంటేనే అర్థమవుతుంది. ఇట్లా యేసుడు ఇదేం కొత్త కాదు, ఇంతకు మొదలు కూడా ఇట్లనే చాలానే జరిగినాయట. ఇట్లా ఉన్నదున్నట్టు చెప్తున్న కొందరిని పోలీసులు కేసులు పెడతామని బెదిరిస్తున్నారట. ఇదొక్కడి చూస్తేనే తెలంగాణ రాష్ట్రంలో యనుమల రేవంతాల సారు ఏలుబడి ఎంత చక్కదనంగా ఉన్నదో, ఆయన చూసుకుంటున్న పోలీస్ శాఖ ఎంత ఎగురంగా పనిచేస్తుందో తెలుస్తుంది. మార్పు అంటే ఏమో అనుకున్నాం కానీ ఇట్లా డూప్లికేట్ పోలీసులు వచ్చి ముఖ్యమంత్రిని కల్పిస్తాము, రీల్స్ షేర్ చేసి మెసేజ్ చేయండి అన్నంత మార్పు వస్తుంది అనుకోలేదంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఆడబిడ్డలు ఖాళీ నీళ్ల బిందెలు పట్టుకొని రోడ్ల మీదకి రాబోద్దని అప్పట్లో ఏలుబడిలకు వచ్చిన తొలి ముఖ్యమంత్రిగా పాలనగిరేలుగా పెట్టిన మాజీ సీఎం కేసీఆర్ సార్ చెప్పిండు. ఆయన 10 ఏళ్ల ఏలుబడిలా కూడా నీళ్ల బాధ తప్పింది లేదు. ఆడోళ్ళు బిందెలు పట్టుకొని రోడ్ల మీదకి వచ్చుడు ఆగలేదు అనుకొని మార్పు కోరుకున్న ప్రజలకు మలి ముఖ్యమంత్రి యనుమల రేవంతాల సారు ఏలుబడిలా కూడా అదే పరిస్థితి ఉన్నదట.
ఇనరా అసలే ఎండాకాలము దూపకు ఉత్తగానే నోరు ఎండిపోతుంటది. ఎప్పుడు నీళ్లుండాలన్నా అసోటిది సూర్యాపేట జిల్లాకం పట్నంలో ఉన్న భాగ్యనగర్ కాలనీల నెల దినాల సంధి నీళ్లు రాక అవస్థ అంటే మామూలు అవస్థ కాదు. దినం ఒక డ్రెస్ వేసుకొని మంచిగా విండేసుకునేటోళ్ళు ఇప్పుడు ఒకటే డ్రెస్సును మార్చి వారం 10 దినాలు వేసుకునే కాడికి వచ్చిందట. తానాలైతే దినం 2 పూటలు చేసేటోళ్ళు పొద్దుకు 4 మాటల ముఖాలు కడుక్కునేటోళ్ళు అసలు 3-4 దినాలు వారం దినాలైనా కూడా తానాలు చేసే పరిస్థితి లేకుంటున్నదట. చెమట కంపుకు వశపోతలేదట. ఇక నాయకుల దగ్గరికి పోయి అడిగితే మీరేమన్నా ఉత్తపుణ్యానికే ఓట్లేసిండ్రా, ఓటుకు 2000 తీసుకొని వేసిండ్రని ఎత్తి పొడుస్తున్నారట. ఈడ చూస్తేనేమో ఏమనిపిస్తున్నదంటే పైసలు తీసుకొని ఓట్లేసిన వాళ్ళకు ఇదే గతి పట్టాలని కొందరంటే వాళ్ళు ఇస్తేనే వీళ్ళు తీసుకుర్రి, వీళ్ళేమన్నా ఇయ్యమన్నారా అని కొందరు అంటుర్రు. ఇంకో ముచ్చట ఏంటంటే కాలనీల మోర్లు తీస్తే 50 రూపాయలు, చెత్త ఎత్తుకపోతే 100 రూపాయలు వసూలు చేస్తుర్రట. ఎవరు తీసుకున్న పొక్కల వాళ్ళు వాడు అంటే ఇట్లనే ఉంటుందేమో అనిపిస్తలేదు. ప్రజలు ఓట్లకు పైసలు తీసుకున్నంత కాలము, ఓట్లకు లీడర్లు పైసలు వంచినంత కాలము ఇటువంటి బాధలు ఈ దేశంలో ఇట్లనే ఉంటాయేమో అనిపిస్తలేదంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. విజయవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గం ఆలయంలో ఉన్న ఆడోళ్ళ బాత్రూంలకు పోయి ఒకడు మహిళలు తానాలు చేస్తుంటే వీడియోలు తీస్తున్నాడట. అగో స్త్రీల బాత్రూంలకు పోతుంటే అక్కడి ఆలయ సిబ్బంది ఏం చేస్తున్నట్టు గుడ్డి గుర్రాల పాన్లు దోముతూ రాగాడుదులు పెట్టే గుడ్డేరేదందుకు పోయిర్రా. గట్టిగా మందలిద్దాం నడువుండ్రి, చలో విజయవాడ. ఇగో అమాయకుని లెక్క ముఖం పెట్టిన ఈ అవలగాడే అమ్మవారి ఆలయంలో ఉన్న ఆడోళ్ళ బాత్రూంలకు పోయి వాళ్ళు తానాలు చేస్తుంటే సాటుగా నిలబడి వీడియోలు తీస్తుండట. అనుమానం వచ్చిన ఆడోళ్ళు వాడిని చూసి అయ్యో వీడెవడో మహిళల బాత్రూంలకు వచ్చి మంచిగా మేము తానాలు చేస్తుంటే మమ్ముల వీడియోలు తీస్తుండని కీకెలు పెడబొబ్బలు పెట్టేవరకల్లా చుట్టుముట్టోలు ఉరికొచ్చి దొరికించుకొని విని ఈపు సున్నం చేసిరట. అరే అమ్మవారి ఆలయంలోనే ఆడోళ్లకు భద్రత లేకుంటే ఎట్లా? మహిళల బాత్రూంల కాడ మహిళలనే సెక్యూరిటీగా పెట్టాలి. లోపలికి పోయేటోళ్ళు ఆడోళ్ళేనా కాదా అని అవసరమైతే ఒక్కడికి 4 మాటల చెక్కింగ్లు చేసి పంపాలి. దీన్ని చూస్తే పోని బోడమూతోడు కూడా కాదు, ఆడేశం వేసుకొని అందులోకి పోయిండా అంటే అట్లా కూడా కాదు. మూతికి మీసాలు ఉన్నాయి, నెత్తి మీద కూడా పిట్టగూడు లెక్క గుబురుగా ఎంటికలు పెరిగినాయి, పెయ్యి మీద అంగిలాగు మొగోళ్ళు వేసుకునే బట్టలే ఉన్నాయి. మగ మనిషే వీడు. మరి అందులోకి పోతుంటే అక్కడి సెక్యూరిటీ ఏం చేస్తున్నట్టు? వచ్చిపోయే భక్తులను ఎంతమంది వచ్చిర్రో ఏం కథ అని చూస్తుర్రా ఎట్లా? ఆలయంకి వచ్చే ఆందాని మీదనే ఆలయం అధికారులు మనసు పెట్టి మహిళలు వాడుకునే బాత్రూంలు ఎట్లుంటేంది, అందులో ఎవరు చూస్తేంది, ఎవరు వీడియోలు తీసుకుంటే మాకేంది అన్నట్టు ఊకుంటుండ్రా. అయ్యా ఆంధ్రప్రదేశ్ గుళ్ళు గోపురాల మంత్రి ఆనం నారాయణ రెడ్డి సారు తమరు చూసుకుంటున్న శాఖలో ఎంత లాపర్వతనం ఉందో చూసిర్రా. పవిత్ర అమ్మవారి ఆలయంలో ఆడోళ్ళ బాత్రూములకు పోయి ఈగో విజయవాడలనే సిట్టినగర్లో ఉండే ఈ నరేష్ అనే ఈ షీటరు బడివెగాడు వీడియోలు తీస్తుంటే కూడా పట్టించుకోనంత లాపర్వగా తయారయ్యిందట. దీని మీద ఎంక్వైరీ చేసి అసలు లోపం ఎక్కడ ఉందో ఈ పాపానికి కారకులు ఎవ్వలో అరుసుకోండ్రి. మళ్ళా ఈసొంటి జరగకుండా చూడుండ్రి. కొనాగరికి అమ్మవారి ఆలయంలో కూడా ఇట్లా జరిగితే ఇక ఏమన్నట్టు? ఇక ప్రకృతి విలయతాండవం చేయదా, ప్రళయాలు రావా అంటే ఎందుకు రావా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణ గుండెకాయ హైదరాబాద్ పట్టణంలో ఉన్న నిమ్స్ దవాఖానలో రిసెప్షనిస్టుగా అంటే ఎవరికన్నా ఏమన్నా ఆసుపత్రిలో సాయం కావాలంటే చెప్పేందుకు రిసెప్షన్లో ఉండే రిసెప్షనిస్టును రోబోను పెట్టిరట. మరి అది పేషెంట్ల తరపులు అడిగినాయని బరాబరే చెప్తున్నదా, మనుషులు చేసినట్టు కాకుండా మంచిగానే డ్యూటీ చేస్తున్నదా అంటే ఆడికే పోయి సీదా రోబోనే అడుగుదాం నడువుండ్రి. చూసినరా పానం ఉన్న మనిషి లెక్క కోట్ వేసుకొని రిసెప్షన్లో కూర్చుండి చేతులు ముంగడ పెట్టుకున్నది. నివొద్దునే మనిషి అనుకునేరు, కాదు ఇది ఏఐ రోబో. మరి ఇది ఏం చేస్తుందంటే ఎవరన్నా దవాఖానలకు వచ్చిన వాళ్ళకు ఏ అర్ర ఎటు ఉంది, ఏ డాక్టర్ ఎప్పుడు వస్తాడు, ఏ ట్రీట్మెంట్ ఏడా అందుతుందని ఇట్లా ఆసుపత్రికి పోయినోళ్ళు దాని ముంగట నిలబడి అడిగితే చాలు కొందరు గవర్నమెంట్ రిసెప్షనిస్టులు సమాధానం చెప్పనట్టు కాకుండా ఉన్నది ఉన్నట్టు చెప్తుందట. ఇట్లా రిసెప్షనిస్టులు కూడా ఎన్ని మాటల నేను హాస్పిటల్ రిసెప్షన్ సహాయకురాలిని, మీకు ఏం సహాయం చేయమన్నా చేస్తా అని మనుషులు డ్యూటీలు చేస్తే ఇట్లా గడికి అరటోళ్ళ అది మిషన్ కాబట్టి దాని పని అది దినాన్ని చెయ్యాలి కాబట్టి ధర్మంగా చెప్తున్నట్టే లేదు. అట్లా సాయం చేస్తా అంటే అంత మంచిగా చెప్తున్నాక ఇన్నాక సాయం కావాల్సిన వాళ్ళు పోకుంటా అడగకుండా ఊకుంటారా? పోయి అడిగిన వాళ్ళకి అడిగినట్టు ఏం కావాలంటే అది చెప్తున్నదట. మంచిగున్నది కదా. ఇక పనిల పని ఈ రోబోలను ఏం చేయాలంటే అధికారులు ఉన్న ప్రతి అర్రల డాక్టర్లు ఉండే ప్రతి గదిలా వాళ్ళు ఆపరేషన్లు చేసే ప్రతి దగ్గర పెట్టి ఉద్యోగులు టైంకు డ్యూటీకి వస్తలేరా, ఎంతసేపు డ్యూటీలు చేస్తుర్రు, ఎంతమంది డుమ్మాలు కొడుతుర్రు అనేది కూడా ఎంటదెంట చెప్పేందుకు కూడా పెట్టిండ్రే అనుకో. ఒక నిమ్స్ దవాఖాననే కాదు, దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో, అన్ని జిల్లాల్లో, అన్ని మండలాల్లో పనులు బిరబిర అవుతాయి. లంచం తీసుకుంటామనే మాట మాట్లాడితే చాలు ఏదన్నా డేంజర్ సైరని వినబడాలి. అట్లా చేస్తే మస్తు ఉంటుంది కానీ అయ్యే పనేనా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. పోలీస్ ట్రైనింగ్ తీసుకుంటున్న వాళ్ళు యూనిఫాములు వేసుకొని కాలేజీలో నిలబడి పరేడ్ చేస్తుంటే ఆయనతో వాళ్ళ నడమలకు పాము వచ్చిందట. మనుషులున్న మైదానంలకు అందున ఎక్కువ మంది సప్పుడు చేసుకుంటూ ఉండే పరేడ్ కాడికి ఓవుడు ఏందే, అది అంత బుగులు లేని పామా అంటే మనం కూడా ఆడికే పోయి తెలుసుకుందాం పాండ్రి. కానీ దూరం నుంచే సుమా పామది.
చూసినరా ఇంతమంది కాబోయే పోలీసులు ట్రైనింగ్ తీసుకుంటుంటే వాళ్ళ కాళ్ళ నడమలకు ఇట్లా రాగానే అంతసేపటి దాకా గుండె ధైర్యంతో ఉన్నోళ్ళు ఒక్కటే పారి పాము అని పరుగులు పెట్టిరు. మరి అది తొవ్వదప్పే వచ్చిందో అదే కాలేజీలో సకుటుంబ సపరివార సమేతంగా కాపురమే పెట్టిందో తెలియదు కానీ మొత్తానికి పొద్దుగాల మైదానంలోకే వచ్చిందో పొద్దుంజాములనేనో కానీ పోలీస్ ట్రైనింగ్ తీసుకుంటున్న వీళ్ళ కాళ్ళ నడమలకు వచ్చేవరకల్లా ఆపదలో ఉన్న ప్రజలను కాపాడేందుకు పానాలు అడ్డం వేసి ఆయన పానాలు కాపాడేంత పానంగా మనసు పెట్టి శిక్షణ తీసుకుంటున్నోళ్ళు ఒక్కపారే పాము అనుకుంటా పరుగులు పెట్టిరు. ఆడ ఒక్కలుంటే పాపం మనుషులంటే కాళ్ళు ఉండి సర్ర ఉరికిరి. ఆ పాము మాత్రం అట్లా కాదాయే పొలుసులు ఉండే వరకల్లా గొలుసు లెక్క వంకర టింకర తిరుగుకుంటా కారి కిందికే గబడ్డదట. చూస్తుంటే అది జర్రిపోతు లెక్కనే ఉంది. జర్రిపోతు అంటే పాములు అన్నిట్లలా పిరికిదా అంటారు. ఆ పాము కూడా అనుకోవచ్చు నేనే పిరికిదాన్ని అనుకుంటే నాకంటే ఈడ శిక్షణ తీసుకుంటున్న వాళ్ళు పిరికోల లెక్కనే ఉన్నారేమో అని. ఇక ఇది చూసినాక ఏమర్థమైందంటే పాములకు కూడా బుగులు పడకుండా పోలీసు శిక్షణ ఇస్తేనే రేపు ఏదైనా పాము ఏ ఇంట్లన్నా చూస్తే ఆ ఇంటోళ్ళు ఆపదలో ఉంటే కాపాడేందుకు ధైర్యం ఉంటుంది. లేకుంటే అసొంటి కేసు ఏమన్నా వస్తే ఇట్లనే దౌడు తీసే కాడికి వస్తుందేమో అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఇంతకీ ఇది ఏడనంటే మనతాన కాదుగా కేరళ రాష్ట్రము తిరువనంతపురంలో ఉన్న పోలీస్ ట్రైనింగ్ కాలేజీలా. మరి మనుషులు పెద్ద బాయి బొందలల్లో దుంకుకుంటా డైలు కొట్టగానే చూసినాయో పుట్టుకతోనే అవి కూడా నీళ్లు గండ్లబడంగానే ఎత్తు మీదకి వెళ్ళి దుంకుడు ఈత కొట్టుడు నేర్చుకున్నాయో కానీ ఎన్టీఆర్ జిల్లా మేడూరు మండలంలో ఉన్న ఓ నీళ్ల తొట్టిలా అవిటి ఆట కాదు లెక్క కాదు మొత్తానికి కోతులు కోతి జాతి అనిపించుకున్నాయి. అగో చూసినరా గోదల కోసం పెట్టిన నీళ్ల తొట్టే వీటికి స్విమ్మింగ్ పూల్ అయిపోయినట్టున్నది కదా. వాటికి తగ్గట్టే పక్కకే చిన్న ఇల్లు ఒకటి ఉన్నది. ఇక ఆగుతాయా దాని మీదికి ఎక్కాలి ఇట్లా డైలు కొట్టాలి మొత్తం ఇదే పని. అవిడికి ఎంత సంబరం ఉంటే అంత సంబరంగా దుంకుతాయి చెప్పుర్రి. ఒక కోతి నీళ్ళలా డై కొడితే ఇంకోటేమో ఈత కొట్టుడు, ఒకటి తొట్టి గోడ మీద కూర్చుంటే ఇంకోటి నీళ్ళలా దుంకి మొత్తము వెనక ఈత ముంగట ఈత అన్నట్టే కొట్టుడు. కొన్ని కోతలకైతే గడపర ఈత కొట్టినట్టే ఉన్నదట. మామూలుగా అయితే కోతులు నీళ్లకు చాలా మటుకు దూరమే ఉంటాయి. కానీ ఇప్పుడు ఇట్లా ఎందుకు దుంకుతున్నాయి అంటే ఎండలు ఎట్లా కొడుతున్నాయి. అంబటాలా కాకముందే మాడ వలిగేటట్టు ఎండలు దంచి కొట్టబట్టే. మనుషులే కూలర్లు ఏసీలు పెట్టుకున్న ఇండ్లల్లో ఉంటే కాగులా వేసి కమ్మినట్టే ఉండబట్టే. ఫ్యాన్లు కూలర్లు పెట్టుకునే మనుషుల పరిస్థితి ఇట్లుంటే ఇంకా ఎండల ఉండే మూగజీవాలు కోతలకు ఎంత ఉడకపోతా ఎంత పెయ్యమంట ఉంటుంది చెప్పుండ్రి. అందుకే ఇట్లా దొంకుతున్నాయేమో అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఇగో ఇవి అలాంటి తెచ్చిన ముచ్చటెట్లే అసలు నెల ఎస్ఎస్సీ డిజిటల్లో బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్ చేస్తారు. ఇట్లనే ఆదరించి మీకు ముచ్చలు ఇచ్చి మీకు వినిపిస్తూనే ఉంటా. మరి సెలవు శరార్థి దండం పబ్బతికి ఏమైనా ఉంటే అని.